ఏపీ నుంచి ఉద్యోగాల కోసం ఇతర దేశాలకు వెళ్లే యువతకు సాఫ్ట్ స్కిల్స్ లో శిక్షణ ఇచ్చేందుకు విశాఖపట్నంలో ఏఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ డేటా సిటీ ఏర్పాటుకు కేంద్రం సహకారం అందించాలని ఏపీ మంత్రి నారా లోకేష్ విజ్ఞప్తి చేశారు. ఢిల్లీలో కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి జయశంకర్తో ఆయన భేటీ అయ్యారు. విశాఖపట్నంలో డేటా సిటీని అభివృద్ధి చేయడం వల్ల భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్ టెక్నాలజీ హబ్గా తయారవుతుందని చెప్పారు. దీనికి కేంద్రం సహకారం కావాలని కోరారు. ఏపీ నుంచి వలస వెళ్లే కార్మికుల సంక్షేమం, భద్రత, గౌరవాన్ని కల్పించేందుకు ప్రవాస భారతీయ బీమా యోజన వంటి పథకాలను విస్తరించాలని విజ్ఞప్తి చేశారు. ఆంధ్రప్రదేశ్లో జాతీయ, అంతర్జాతీయ స్థాయి స్కిల్ కాంక్లేవ్ నిర్వహణలో భాగస్వామ్యం కల్పించినందుకు మంత్రి లోకేష్ కృతజ్ఞతలు తెలిపారు. అసెంబ్లీ ఆవరణలో నిర్మాణంలో ఉన్న అదనపు భవనాన్ని మంత్రి నారాయణ పరిశీలించారు. మొత్తం 1224 చదరపు మీటర్ల విస్తీర్ణంలో G+1 భవన నిర్మాణం చేయనున్నారు. గ్రౌండ్ ఫ్లోర్ లో మీడియా పాయింట్, డైనింగ్ రూమ్, కిచెన్ ఏర్పాటు ఉండగా మొదటి అంతస్తులో 16 ఛాంబర్లు, వెయిటింగ్ హాల్, సర్వర్ రూమ్ ఏర్పాటు చేయనున్నారు. పనులు జరుగుతున్న తీరును అధికారులను మంత్రి నారాయణ అడిగి తెలుసుకున్నారు. వచ్చే సోమవారం నాటికి భవనం అందుబాటులోకి తీసుకొస్తామని సిఆర్డీఏ అధికారులు తెలిపారు. మంత్రి నారాయణ వెంట అసెంబ్లీ కార్యదర్శి సూర్యదేవర ప్రసన్న కుమార్, ఎమ్మెల్యే కామినేని శ్రీనివాసరావు కూడా ఉన్నారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంపై వైసీపీ విమర్శలు చేయడం అర్ధరహితమని మంత్రి సంధ్యారాణి అన్నారు. అసహనంతోనే వైసీపీ నేతలు మాట్లాడుతున్నట్లు ప్రజలంతా గమనించారన్నారు. ఆస్తి కోసం తల్లి చెల్లిపై కోర్టుకు వెళ్లిన జగన్ తీరును రాష్ట్ర ప్రజలంతా చూశారని విమర్శించారు. తల్లి చెల్లిపై కోర్టుకెళ్లిన వ్యక్తి కూడా మనపై మాట్లాడతారా? సీఎంగా పనిచేసిన వ్యక్తి జాతీయ జెండా ఎగరవేయలేని స్థితిలో ఉన్నారా అంటూ ప్రశ్నించారు. జిల్లాకే పరిమితం చేద్దామనుకున్న స్త్రీ శక్తిని రాష్ట్రమంతటా అమలు చేస్తున్నందుకు జగన్ కు కడుపు మంటగా ఉందన్నారు సంధ్యారాణి. స్త్రీ శక్తి, తల్లికి వందనం పథకాల ద్వారా మహిళలంతా పండుగ చేసుకుంటూ ఉంటే జగన్ మాత్రం కడుపు మంటతో రగిలిపోతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో నిందితులకు తీవ్ర నిరాశ ఎదురైంది. ఈ కేసులో ప్రధాన ఆరోపణలు ఎదుర్కొంటున్న వారు ఏసీబీ కోర్టులో వేసిన బెయిల్ పిటిషన్లను న్యాయస్థానం కొట్టేసింది. A4 నిందితుడు వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి, A31 నిందితుడు ధనంజయ రెడ్డి, A32 కృష్ణమోహన్ రెడ్డి, A33 నిందితుడు బాలాజీ గోవిందప్ప బెయిల్ పిటిషన్పై ఇటీవల వాదనలు పూర్తయ్యాయి. అయితే ప్రాసిక్యూషన్ వాదనలతో ఏకీభవిస్తూ నిందితులు బెయిల్ పిటిషన్ను న్యాయాధికారి డిస్మిస్ చేశారు. అలాగే A2 వాసుదేవ్ రెడ్డి, A3 సత్యప్రసాద్ ముందస్తు బెయిల్ పిటిషన్లను కూడా ఏసీబీ కోర్టు కొట్టేసింది. అక్రమ మైనింగ్ కేసులో వైసీపీ నేత కాకాణి గోవర్ధన్ రెడ్డికి ఏపీ హైకోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. ఆయన ప్రస్తుతం నెల్లూరు జైల్లో రిమాండ్లో ఉన్నారు. బెయిల్ ఇస్తూ కోర్టు పలు షరతులు విధించింది. దీని ప్రకారం దర్యాప్తు అధికారి వద్ద పాస్పోర్ట్ సరెండర్ చేయాల్సి ఉంటుంది. అలాగే ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాలను దాటి వెళ్లడానికి వీల్లేదు. ఛార్జ్షీట్ దాఖలు చేసే వరకు నెల్లూరు జిల్లాలో అడుగు పెట్టడానికి వీల్లేదని కూడా న్యాయస్థానం ఆదేశించింది. కూటమి ప్రభుత్వం మీడియా తనను ఏమీ చేయలేదంటూ నెల్లూరు కిలాడి సవాల్ చేసింది. ఎస్పీ గ్రీవెన్స్ జైలు వద్ద ఆమె మీడియా ప్రతినిధులపై దుర్భాషలాడుతూనే మీడియా సంస్థలు, ప్రతినిధులపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయితే ఈమె సాగించిన అక్రమాలపై బాధితులు బయటకు వచ్చి చెప్పలేకపోతున్నారు అని విమర్శలు వినిపిస్తున్నాయి. అయితే రౌడీ షీటర్ శ్రీకాంత్తో ములాఖత్ కోసం హంగామా చేసింది. తనకు ఆలస్యం అవుతోందంటూ సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేసింది. మరోవైపు ఐసీయూలో రాసలీల వీడియో వైరల్ కావడంపై మాట్లాడుతూ శ్రీకాంత్ తనకు ఫిజియోథెరపీ చేశాడంటూ ఆమె దబాయించింది. రాజకీయాలు వేరు, సినీ రంగం వేరు అన్నారు ప్రముఖ నటుడు సుమన్. తన తల్లిదండ్రుల తర్వాత కులాన్ని ఎంతో గౌరవిస్తానని చెప్పారు. తిరువూరు బైపాస్ రోడ్లో బీసీ సంఘాలు ఏర్పాటు చేసిన స్వతంత్ర సమరయోధుడు సర్దార్ సర్వారాయి పాపన్న గౌడ్ విగ్రహాన్ని సుమన్ ఆవిష్కరించారు. తెలుగు రాష్ట్రాల్లో బీసీలు పెద్ద సంఖ్యలో ఉన్నారని, రాజకీయంగా, ప్రభుత్వ పరంగా బీసీలకు న్యాయం జరగాల్సిన అవసరం ఉందన్నారు. దైవ సంకల్పం ఉంటే తప్పకుండా రాజకీయాల్లోకి వస్తానన్నారు సుమన్. కొన్ని రోజులుగా టాలీవుడ్ లో నెలకొన్న ప్రతిష్టంభనపై ఫిలిం ఛాంబర్లో నిర్మాతలు అత్యవసర సమావేశమయ్యారు. ఛాంబర్ అధ్యక్షుడు భరత్ భూషణ్ తో చర్చలు జరిపారు. మరోవైపు చిరంజీవితో సినీ కార్మిక సంఘాల నాయకులు సమావేశమయ్యారు. ఫిలిం ఫెడరేషన్ అధ్యక్షులు అనిల్ వల్లభనేని, ఫెడరేషన్ కార్యదర్శి అమ్మిరాజు తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. తమ సమస్యలను చిరంజీవికి వివరించారు. తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని చిరంజీవిని ఫెడరేషన్ నేతలు కోరుతూ ప్రతిష్టంభన తొలగేలా చూడాలని విజ్ఞప్తి చేశారు. బహుజనుల సామ్రాజ్యాన్ని అందరికీ ఎలా అందించవచ్చో పాపన్నగౌడ్ నిరూపించారని అన్నారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. ట్యాంక్ బండ్ సమీపంలో పాపన్నగౌడ్ విగ్రహానికి శంకుస్థాపన చేసి అనంతరం ఆయన మాట్లాడారు. సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్ విగ్రహం తెలంగాణ సమాజానికి ఆదర్శంగా నిలబడాలన్నారు. పాపన్నగౌడ్ కోటను గత ప్రభుత్వాలు మైనింగ్ లీజ్కి ఇచ్చాయని రేవంత్ విమర్శించారు. గతంలో కిలాస్పూర్ కోటను కాలగర్భంలో కలపాలని చూశారని దుయ్యబట్టారు. చరిత్ర స్ఫూర్తి కోటను చారిత్రక కట్టడాలుగా తీర్చిదిద్దాలని నిర్ణయించామన్నారు. భవిష్యత్ తరాలు స్ఫూర్తి పొందేలా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని నిర్ణయించామన్నారు. బీసీ రిజర్వేషన్ల బిల్లును 5 నెలలుగా కేంద్రం పెండింగ్ లో పెట్టిందని, బీసీతో పాటు ఎస్సీ, ఎస్టీ కలిపితే 70% వరకు చేరతాయన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన చట్టం తెలంగాణకు అడ్డంకిగా మారిందని రేవంత్ రెడ్డి అన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధిని, విధానాలను సోషల్ మీడియా ద్వారా ప్రజల్లోకి తీసుకెళ్లాలని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పిలుపునిచ్చారు. సూర్యాపేట జిల్లా కోదాడలో ఏర్పాటు చేసిన సోషల్ మీడియా వారియర్స్ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. రాష్ట్ర అభివృద్ధిని ఎప్పటికప్పుడు సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేయాలని సూచించారు. ప్రతి ఒక్కరూ సైనికుల్లా పనిచేసి పార్టీ ప్రతిష్ఠ పెంచాలని, ఆరోపణలు, అవాస్తవాలను సోషల్ మీడియా వారియర్స్ ఖండించాలన్నారు. ఈ కార్యక్రమంలో మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి కూడా హాజరయ్యారు. కేంద్రం నుంచి తెలంగాణకు 3 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా రావాల్సిందన్నారు టీ కాంగ్రెస్ ఎంపీలు. ఇప్పటికీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఆందోళన చేస్తున్నారని, ఈ సమస్యను పార్లమెంట్లో చర్చిద్దామంటే వాయిదాలు వేస్తున్నారని ఎంపీలు మండిపడ్డారు. దీనిపై పార్లమెంట్లో వాయిదా తీర్మానం ఇచ్చామని వారు తెలిపారు. గతంలో సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో సహా జేపీ నడ్డాను కలిసి యూరియా కొరత లేకుండా చూడాలని కోరామని, కేంద్రం యూరియా అంశాన్ని కనీసం పట్టించుకోవడం లేదని, తెలంగాణ ప్రభుత్వాన్ని బద్నాం చేయాలని చూస్తున్నారని కాంగ్రెస్ ఎంపీలు ఆరోపించారు. కొమరంభీం జిల్లా కాగజ్ నగర్ లో అటవీశాఖ కార్యాలయం ముట్టడికి పిలుపునిచ్చిన బీజేపీ ఎమ్మెల్యే హరీష్ ను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. జీవో 49 శాశ్వత రద్దు, పోడు భూముల సమస్యలు పరిష్కరించాలి అన్న డిమాండ్తో సోమవారం అటవీశాఖ కార్యాలయం ముట్టడికి ఆయన పిలుపునిచ్చారు. ఈ క్రమంలో తెల్లవారుజామునే పోలీసులు కాగజ్ నగర్ లోని ఎమ్మెల్యే ఇంటికి చేరుకున్నారు. ఆయన బయటకు రాకుండా ఇంటి వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ముట్టడికి అనుమతి లేదని హౌస్ అరెస్ట్ చేస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు. ఈ క్రమంలో తనను నిర్బంధించడంపై ఎమ్మెల్యే హరీష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓవైపు జీవో 49ని శాశ్వతంగా రద్దు చేయడం లేదని, మరోవైపు పోడు రైతులను అటవీ అధికారులు వేధిస్తున్నా కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఎమ్మెల్యే విమర్శించారు. పెద్దపల్లి జిల్లా మంతెనలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతి వేడుకలను బీఆర్ఎస్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ వేడుకల్లో మాజీ ఎమ్మెల్యే పుట్ట మధు సంచలన వ్యాఖ్యలు చేశారు. మంథని నియోజకవర్గంలో మహనీయుల చరిత్ర, రాజ్యాంగం తెలియకుండా చేస్తున్నారని ఆరోపించారు. మహనీయుల వారసుడిగా తాను ప్రయత్నిస్తుంటే కొంతమంది తన్ను అందం చేయడానికి కుట్రలు చేస్తున్నారు అని అన్నారు. నియోజకవర్గంలో రాజ్యాంగం పుస్తకాన్ని పట్టుకుని మహనీయుల చరిత్రను తెలియజేయడానికి తాను ప్రయత్నిస్తుంటే తన్ను చంపడానికి కుట్రలు జరుగుతున్నాయన్నారు. రాజ్యాంగం కల్పించిన హక్కులు, మహనీయుల చరిత్ర తెలిస్తే వారికి ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందని భయపడుతున్నారని మధు ఆరోపించారు. మొయినాబాద్ మున్సిపల్ కమిషనర్ జాతీయ జెండాను అవమానించారని బీజేపీ నేతలు ఆరోపించారు. ఆయనపై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ అధికారిగా జాతీయ జెండాను అవమానపరచడం సిగ్గుచేటని, ఇటువంటి అధికారులకు వెంటనే విధుల నుంచి బహిష్కరించాలని వారు డిమాండ్ చేశారు. ఆగస్టు 15న జరిగిన ఘటనపై ఉన్నతాధికారులు, జిల్లా కలెక్టర్ విచారణ జరిపి మున్సిపల్ కమిషనర్ సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో పెద్ద ఎత్తున నిరసన తెలియజేస్తామని హెచ్చరించారు. నంద్యాల జిల్లా మహానందిలో ఓ చిన్నారి ప్రాణాలను కానిస్టేబుల్ కాపాడాడు. కర్ణాటక బీజాపూర్కు చెందిన ఓ కుటుంబం మహానంది దేవాలయానికి వచ్చింది. వీరిలో 1 ఏడాది వయసు గల బాబు కూడా ఉన్నాడు. బాలుడితో పాటు మరో 2 కారులో ఉంచి మిగిలిన కుటుంబ సభ్యుల దర్శనం కోసం వెళ్లారు. అయితే కారులో బాబు నిద్రపోవడంతో ఇద్దరు బయటకు వెళ్లిపోయారు. కొద్దిసేపటి తర్వాత బాబు నిద్ర నుంచి లేచి ఎవరూ లేకపోవడంతో ఏడుస్తూ కనిపించాడు. దీన్ని గమనించిన స్థానికులు అక్కడే విధుల్లో ఉన్న కానిస్టేబుల్ కు సమాచారం అందించారు. అతడు పై అధికారుల అనుమతితో కారు అద్దం పగలగొట్టి బాబును సురక్షితంగా కాపాడాడు. పసివాడి ప్రాణాలు కాపాడిన కానిస్టేబుల్ సాహసంపై పోలీసు ఉన్నతాధికారులు ప్రశంసించారు. కర్నూలు జిల్లా ఓర్వకల్లో ఎస్సీ బాలుర హాస్టల్లో కుళ్లిన కూరగాయలతో వంటలు తిన్న విద్యార్థులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. సుమారు 40 మంది విద్యార్థులు వాంతులు, విరోచనాలతో బాధపడుతున్నారు. విద్యార్థులు ఆదివారం రాత్రి నుంచి ఇబ్బందులు పడుతున్నా వార్డెన్ అందుబాటులో లేకపోవడంతో పరిస్థితి విషమించింది. సోమవారం ఉదయం 9 గంటల సమయంలో వార్డెన్ సుంకన్న హాస్టల్కు వచ్చారు. అయితే తమకు కుళ్లిన కూరగాయలతో భోజనం పెడుతున్నారని, దీని కారణంగానే వాంతులు అవుతున్నాయని చెప్తే కొడుతున్నారని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు వెంటనే స్పందించి తమకు న్యాయం చేయాలని విద్యార్థులు తెలిపారు. వారం రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు మహబూబ్ నగర్ జిల్లా కోయిల్ సాగర్ ప్రాజెక్టు భారీ వరదొచ్చి చేరుతోంది. ప్రాజెక్టులోకి వరద ప్రవాహం పెరగడంతో అధికారులు 3 గేట్లనెత్తి 2800 క్యూసెక్కుల నీటిని దిగువకు వదిలారు. దీంతో కోయిల్ సాగర్ దిగువ ప్రాంతంలో ఊక చెట్టు వాగు జలకళ సంతరించుకుంది. నీరు పరవళ్లు తొక్కుతూ ఉండడంతో ఆత్మకూరు, మాదాపురం, వనపర్తి రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. విస్తారంగా వర్షాలు కురుస్తుండడంతో చెరువులు, కుంటలు, ప్రాజెక్టులు అన్నీ కూడా పూర్తి స్థాయిలో నిండాయి. దీంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ వర్షాలతో ఆత్మకూరు, మదనాపూరు, వనపర్తి రాకపోకల అంతరాయం ఏర్పడింది. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వరప్రదాయిని నిజాం సాగర్ ప్రాజెక్టు గేట్లను సోమవారం ఎత్తివేశారు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు ఎగువ ప్రాంతాల నుండి ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు పోటెత్తింది. ప్రాజెక్టులోని 69,650 క్యూసెక్కుల ఇన్ఫ్లో వస్తుండటంతో ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టానికి చేరుకుంది. దీంతో అప్రమత్తమైన ప్రాజెక్టు అధికారులు సోమవారం వేకువజామున 4 గంటలకు 7 ప్రధాన గేట్లనెత్తి దిగువ మంజీరా నదిలోకి 58,500 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. ఎగువ ప్రాంతాల నుండి వచ్చే ఇన్ఫ్లో ఆధారంగా గేట్ల సంఖ్యను పెంచుతూ తగ్గిస్తున్నామని పేర్కొన్నారు. ప్రాజెక్టు గేట్ల ద్వారా కొనసాగుతున్న అవుట్ఫ్లోను దృష్టిలో పెట్టుకుని మంజీరా పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
కొండవీటి వాగు వద్ద ఉధృతి తగ్గుముఖం పట్టింది. అయితే బ్యారేజీకి మళ్లీ 6 లక్షల క్యూసెక్కుల నీరు వస్తుందని అంచనా వేసిన అధికారులు అవసరమైన రక్షణ చర్యలు చేపట్టారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలు, వరదలతో కొండవీటి వాగు పొంగింది. అనేక కాలువల్లో నీటి ప్రవాహం పెరగడంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. దీంతో జగన్ అనుకూల మీడియా అమరావతి మునిగిపోయిందంటూ అసత్య ప్రచారం చేస్తోంది. బ్యారేజీ 67వ గేటు స్ట్రక్ కావడంతో కిందకే ఉండిపోయింది. అయితే మరో యూట్యూబ్ ఛానల్ గేటు కొట్టుకుపోయిందని ప్రచారం చేసింది. వీటిపై ఇరిగేషన్ అధికారులు ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. కొండవీటి వాగు వద్ద కూడా పరిస్థితి ప్రస్తుతం ప్రశాంతంగా ఉందని, వరద పెరిగినా ఎటువంటి ఇబ్బందులు ఉండవని ఇరిగేషన్ శాఖ అధికారులు అంటున్నారు. ములుగు జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. వాచేడు, వెంకటాపురం, మంగపేట, కన్నాయిగూడెం మండలాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడుతోంది. దీంతో వాగులు, వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. భూపాలపల్లిలోనూ భారీ వర్షం పడుతోంది. సింగరేణి ఉపరితల బొగ్గు గనుల్లోకి వరద నీరు చేరడంతో బొగ్గు ఉత్పత్తికి అంతరాయం ఏర్పడింది. వర్షాలపై మంత్రి సీతక్క అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. ప్రజలు చేపల వేటకు వెళ్లొద్దని సూచించారు. అలాగే వాగులు దాటి ప్రమాదంలో పడొద్దన్నారు. పొంగే వాగుల దగ్గర పోలీసులను పహారా ఉంచాలన్నారు. విద్యుత్, తాగునీటి సరఫరాకు అంతరాయం లేకుండా చూడాలని అధికారులను మంత్రి సీతక్క ఆదేశించారు. భారీ వర్షాలతో ఏడుపాయల వనదుర్గామాత సన్నిధి జలమయమైంది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఏడుపాయల్లో మంజీరా నది పరవళ్లు తొక్కుతోంది. సింగూర్ ప్రాజెక్టు గేట్లు ఎత్తివేయడంతో దిగువన ఉన్న గణపురం ఆనకట్ట భారీగా పొంగి పొరడంతో ఏడుపాయల వనదుర్గామాత ఆలయం పూర్తిగా జలదిగ్బంధమైంది. ఈ ప్రదేశాన్ని సందర్శించిన కలెక్టర్ రాహుల్ రాజ్ భక్తులు, పర్యాటకులు జాగ్రత్తలు పాటించాలని సూచించారు. రాజగోపురం వద్ద అమ్మవారు పూజలు అందుకుంటోంది. అటవీ ప్రాంతంలో ఆకుపచ్చని చెట్ల మధ్య మంజీరమ్మ పరవళ్లు తొక్కుతూ స్వయంభూగా ఈ వనదుర్గ ఆలయం వెలిసింది. గజ్వేల్ నియోజకవర్గ వ్యాప్తంగా ఆదివారం అర్ధరాత్రి భారీ వర్షం కురవడంతో జలకళ సంతరించుకుంది. వర్గల్ మండల కేంద్రంలో అత్యధికంగా 288.04 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కాగా ములుగు మండలంలో 186.03 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఉన్నట్టుండి ఒక్కసారిగా వర్గల్ మండలం గౌరారంలో కుండపోత వర్షం కురవడంతో హైదరాబాద్, కరీంనగర్ రాజీవ్ రహదారిపై నీరు చేరింది. దీనివల్ల వాహనాలు వన్ వేలో వెళ్లాల్సి వచ్చింది. గజ్వేల్ నియోజకవర్గంలోని హల్దీవాగు, కుడవెల్లి వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. వర్గల్ మండలంలో వాగులు, వంకలు పొంగి పొరలి రోడ్లపై నీరు ప్రవహిస్తోంది. వరి, మొక్కజొన్న పంటల్లో నీరు చేరి పంట పొలాలు, చెరువులను తలపిస్తున్నాయి. భారీ వర్షాలు మెదక్ జిల్లా నతలాకుతలం చేస్తున్నాయి. జిల్లాలోని అల్లాదుర్గం మండలంలో 22 సెంటీమీటర్ల భారీ వర్షం కురిసింది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వానలకు చెరువులు, కుంటలు, వాగులు పొంగి పొరలుతున్నాయి. కొన్ని చోట్ల చెరువులు, కుంటలకు గండ్లు పడ్డాయి. అల్లాదుర్గం శివార్లోని బంటికుంటకు గండిపడి నీరంతా ప్రధాన రహదారిపై చేరింది. బైక్పై వెళ్తున్న వ్యక్తి తన వాహనాన్ని నీటిలో వదిలి సురక్షిత ప్రాంతానికి చేరాడు. దాంతో బైక్ వరదలో కొట్టుకుపోతూ ఉండగా స్థానికులు దాన్ని ఒడ్డుకు చేర్చారు. ఎడతెరిపి లేకుండా 4 రోజులుగా కురుస్తున్న వర్షాలు ఆందోళన నియోజకవర్గాన్ని అతలాకుతలం చేశాయి. భారీ వర్షానికి ఒకవైపు చెరువులు, కుంటలు ఉధృతంగా ప్రవహిస్తూ ఉంటే మరోవైపు ఇంటి గోడలు కూలి అపార నష్టాన్ని మిగిల్చాయి. సంగారెడ్డి జిల్లా ఆందోళన నియోజకవర్గంలోని ఆందోల్, పుల్కల్, చౌటకూర్, వట్టపల్లి, అల్గా దుర్గం, రేగేడు, టేక్మాల్ మండలాల్లో భారీ వర్షాలు ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేశాయి. చౌటకూర్ గ్రామంలో భారీ వర్షం దాటికి 2 ఇండ్లలో ప్రమాదవశాత్తు ఇంటి గోడలు కూలాయి. గోడలో తేమ ఏర్పడి ఒక్కసారిగా గోడలు కుప్పకూరడంతో కుటుంబ సభ్యులు భయాందోళనకు గురయ్యారు. ఈ ప్రమాదంలో బాలుడికి స్వల్పంగా గాయాలయ్యాయి. ఏకదాటిగా కురుస్తున్న వర్షాలతో సింగరేణి ఓపెన్ కాస్ట్ గనుల్లో బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. శ్రీరాంపూర్, ఇందారం, కళ్యాణి ఖని, ఖైరీగూడ ఓసీపీల్లోని భారీగా వరద చేరింది. వాహనాలు వెళ్లలేని పరిస్థితి నెలకొంది. దీంతో దాదాపు 50,000 టన్నుల బొగ్గు ఉత్పత్తికి విఘాతం కలిగింది. వరద నీటిని మోటార్ల ద్వారా బయటకు పంపిస్తున్నారు. డంపర్లు, డోజర్లు, షావల్ మెషిన్లను యార్డుపైనే నిలిపివేశారు. మరోవైపు మట్టి వెలికితీత పనులు కూడా నిలిచాయి. స్టాక్ యార్డులో ఉన్న బొగ్గును రవాణా చేస్తున్నారు. వర్షం తగిలితే తిరిగి ఉత్పత్తి ప్రారంభమవుతుందని అధికారులు చెబుతున్నారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వరప్రదాయిని నిజాం సాగర్ ప్రాజెక్టు గేట్లను సోమవారం ఎత్తివేశారు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు ఎగువ ప్రాంతాల నుండి ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు పోటెత్తింది. ప్రాజెక్టులోని 69,650 క్యూసెక్కుల ఇన్ఫ్లో వస్తుండటంతో ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టానికి చేరుకుంది. మరోవైపు శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు వస్తోంది. ఇన్ఫ్లో 1,50,000 క్యూసెక్కులుగా ఉంది. ప్రాజెక్టు గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. గత వైసీపీ ప్రభుత్వంలో అక్రమ లేఅవుట్లు వేసి కర్నూలు, నంద్యాల ఉమ్మడి జిల్లాలో ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండికొట్టారని కూడా చైర్మన్ సోమిశెట్టి వెంకటేశ్వర్లు అన్నారు. కర్నూలు జిల్లా ఎమ్మికినూరులో ఆయన మీడియాతో మాట్లాడారు. జూన్ 30, 2025 వరకు వేసిన అక్రమ లేఅవుట్లను ఎల్ఆర్ఎస్ చేసుకునేలా వ్యాపారులకు కూటమి ప్రభుత్వం అవకాశం కల్పించిందన్నారు. ఇచ్చిన అవకాశం సద్వినియోగం చేసుకోవాలని వెంకటేశ్వర్లు సూచించారు.
ఎల్ఆర్ఎస్ చేసుకుని వ్యాపారులు ఇంటి యజమానులపై సమయం ముగిసిన తర్వాత కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రభుత్వ అధికారులు ఎల్ఆర్ఎస్ పై ప్రజలకు వ్యాపారులకు అవగాహన కల్పించాలన్నారు. ఎవరైనా అధికారులను బెదిరింపులకు గురి చేస్తే తమకు ఫిర్యాదు చేయాలన్నారు. మహాత్మా గాంధీ విగ్రహం ధ్వంసం చేసిన నిందితులను కఠినంగా శిక్షించాలని ఆర్యవైశ్య సంఘం నాయకులు డిమాండ్ చేశారు. నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి పాత మున్సిపాలిటీ కార్యాలయం ఆవరణలో ఉన్న మహాత్మా గాంధీ విగ్రహాన్ని గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. దీంతో స్థానిక ఆర్యవైశ్యులు అక్కడికి చేరుకుని నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా పట్టణంలో ఆర్యవైశ్య మహాసభ సంఘం ఆధ్వర్యంలో కన్యకా పరమేశ్వరి ఆలయం నుండి బైక్ ర్యాలీగా బయలుదేరి ఆర్డీఓకు వినతి పత్రం అందజేశారు. గాంధీ అందరివాడైనా కొంతమంది కావాలనే వ్యతిరేకత పెంచుతున్నారని సంఘం నేతలు డిమాండ్ చేశారు. అల్లూరు సీతారామరాజు జిల్లా ఏజెన్సీలో గత 3 రోజులుగా విస్తారంగా కురుస్తున్న వర్షాలకు ఏటపాక మండలం బుట్టాయిగూడెం వద్ద ప్రధాన రహదారిపై భారీ చింత చెట్టు కూలిపోయింది. దీంతో కూనవరం నుండి భద్రాచలం వైపు వెళ్లే వీలు లేక వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. రహదారిపై వృక్షం కూలిన విషయం తెలుసుకున్న ఏటపాక సీఐ కన్నమరాజు భారీ వర్షం కురుస్తున్నా లెక్క చేయక తమ సిబ్బందితో హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుని జేసీబీ కట్టెల సహాయంతో చెట్లను తొలగించి రాకపోకలకు వీలు కల్పించారు. ఎడతెగిని వర్షం కురుస్తున్నా సకాలంలో స్పందించిన పోలీసులను వాహనదారులు అభినందించారు. అల్పపీడన ద్రోణి ప్రభావంతో ఉమ్మడి నంద్యాల జిల్లాను అధికారులు ఆరెంజ్ అలర్ట్ గా ప్రకటించారు. ఉమ్మడి కర్నూలు జిల్లాలోని తుంగభద్ర కృష్ణా నదులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. సుంకేశల ప్రాజెక్టుకు వరద ప్రవాహం బాగా పెరిగింది. దీంతో అధికారులు సుంకేశల ప్రాజెక్టు 18 గేట్లు ఎత్తి దిగువన శ్రీశైలానికి నీళ్లు విడుదల చేశారు. ఓవైపు నదులకు వరద మరింత పెరిగే అవకాశం ఉంది. మరోవైపు వాగులు వంకలు కూడా పొంగి పొరలే అవకాశం ఉండడంతో అధికారులు అప్రమత్తమై లోతట్టు ప్రాంతాల ప్రజలు అలర్ట్గా ఉండాలని హెచ్చరికలు జారీ చేశారు. నిర్మాత ఆదిశేష గిరిరావు నటుడు గౌతమ్ రాజు తిరుమల శ్రీనివాసుని దర్శించుకున్నారు. శ్రీవారి దర్శనార్థం కుటుంబ సభ్యులతో కలిసి తిరుమలకు చేరుకున్న వీరు వీఐపీ బ్రేక్ ప్రారంభ దర్శన సమయంలో శ్రీవారిని దర్శించుకున్నారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం పలకగా ఆలయ అధికారులు స్వామివారి వస్త్రంతో సత్కరించి శ్రీవారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. అలాగే ఏపీ అసెంబ్లీ చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు, సీఎం చంద్రబాబు సోదరి హైమావతి, ఎమ్మెల్యే గడ్డం వినోద్ తిరుమల శ్రీనివాసుని దర్శించుకున్నారు. వీరిని ఆలయ అధికారులు స్వామివారి వస్త్రంతో సత్కరించి శ్రీవారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. 3 రోజుల సెలవులు ముగియడంతో హైదరాబాద్ వాసులు తిరిగి పట్నం బాట పట్టారు. దీంతో హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. తెల్లవారుజాము నుంచే వాహనాల రద్దీ కొనసాగుతోంది. వందలాది వాహనాలు బారుడు తీరి హైదరాబాద్ వైపు వెళ్తున్నాయి. చౌటుప్పల్లో 2 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. వాహనాలు నెమ్మదిగా కదులుతూ ఉండడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం మొలంగూరులో కావేరీ సీడ్స్ ఎదుట రైతుల ఆర్గనైజర్లు నిరసనకు దిగారు. ఒప్పుకున్న మేరకు కావేరీ యాజమాన్యం డబ్బులు చెల్లించలేదంటూ వారంతా ఆవేదన వ్యక్తం చేశారు. పంట నష్టపోతే ఎంతైతే నష్టపోయారో అంతా చెల్లిస్తామని నాడు చెప్పి ఇప్పుడు చెల్లించడం లేదని అన్నారు. తాము నష్టపోయిన పంటకు నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. కావేరీ సీడ్ తమ వద్ద నుంచి సీడ్ తీసుకెళ్లి 2 నెలలు గడిచినప్పటికీ ఇప్పటి వరకు నష్టపరిహారంతో పాటు సీడ్ డబ్బులు కూడా ఇవ్వడం లేదని వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. వర్షంలోనూ రైతులకు యూరియా కోసం తిప్పలు తప్పడలేదు. మెదక్ జిల్లా చేగుంట మండల కేంద్రంలోని ఆగ్రోస్ రైతు సేవా కేంద్రం వద్ద యూరియా కోసం ఎగబడి వరుసలో నిలబడ్డారు. ఓవైపు ప్రభుత్వం యూరియా కొరత లేదని సూచిస్తున్నా మరోవైపు రైతులకు యూరియా దొరకడం లేదు. యూరియా వచ్చింది అన్న సమాచారం వస్తే చాలు సినిమా థియేటర్ల వద్ద క్యూలో నిలబడి దృశ్యాలు కనిపిస్తాయి. ఒకచోట టోకెన్ల కోసం వర్షంలో ఉంటే మరోచోట మందు బస్తాల కోసం వరుసలో నిలబడే పరిస్థితి ఏర్పడింది. అధికారులు మాత్రం రైతులకు సరిపడా యూరియా ఉందని చెప్తున్నా ఇక్కడ మాత్రం యూరియా తిప్పలు తప్పడలేదు. ఇప్పటికైనా అధికారులు స్పందించి రైతులకు యూరియా ఇప్పించాలని డిమాండ్ చేస్తున్నారు. అనంతపురంలో ప్రభుత్వం సబ్సిడీతో ఇస్తున్న యూరియా కోసం డీసీఎంఎస్ ఆఫీస్ వద్ద అన్నదాతలు బారులు తీరారు. ఉదయం నుంచి కార్యాలయాల వద్ద నిరీక్షించిన రైతులు అడిగిన యూరియాను పంపిణీ చేయడంలో అధికారులు తీవ్ర నిర్లక్ష్యం వహిస్తున్నారు అనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అయితే ఒక్కో రైతుకు 2 యూరియా ప్యాకెట్లు మాత్రమే ఇస్తామని చెప్పడంతో రైతులు నిరాశ వ్యక్తం చేస్తున్నారు. ఒక్కో ఎకరాకు 1 యూరియా ప్యాకెట్ అవసరమవుతుందని, తాము వేసిన పొలాలకు కనీసం 4 యూరియా ప్యాకెట్లు కావాల్సి ఉండగా 2 ప్యాకెట్లు ఇస్తాము అనడం సమంజసం కాదన్నారు. యూరియా లభించక కార్యాలయాల చుట్టూ చెప్పులు అరిగేలా తిరుగుతూ రైతులు ఇబ్బందులు పడుతున్న తరుణంలో ఓ వ్యక్తి తన స్నేహితుడు పుట్టినరోజు సందర్భంగా యూరియా బస్తాను బహుమతిగా అందించాడు. వ్యక్తి ఘటన మహబూబాబాద్ జిల్లా ఇనుగుర్తి మండలం అయ్యగారిపల్లి నర్సింగాపూర్ గ్రామంలో జరిగింది. గ్రామానికి చెందిన రైతు బొల్లు శివకృష్ణ 15 రోజులుగా యూరియా కోసం పడిగాపులు పడుతూ తిరుగుతున్నాడు. తన పుట్టినరోజు కూడా క్యూ లైన్లో నిల్చుని గంటల తరబడి నిరీక్షించిన యూరియా బస్తా దొరకలేదు. దీంతో నిరాశ నిస్పృహలతో వెనుతిరిగారు. శివకృష్ణ పుట్టినరోజును సందర్భంగా అతడి స్నేహితుడు శోభన్
యూరియా బస్తాను అందించి మిత్రుడిని ఆశ్చర్యపరిచాడు. తూర్పుగోదావరి జిల్లా గోపాలపురం గ్రామంలో ఆదివారం రాత్రి 2 వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. కృష్ణాష్టమి వేడుకల సందర్భంగా 2 వ్యక్తుల మధ్య జరిగిన వివాదం చినికి గాలివాన్లా మారి 2 వర్గాల మధ్య కొట్లాట చేసుకునే పరిస్థితికి వెళ్లింది. గ్రామానికి చెందిన 2 వర్గాలు ఒకరిపై ఒకరు పోలీసులకు ఫిర్యాదు చేయడానికి పెద్ద ఎత్తున గ్రామ రహదారి వెంబడి బయలుదేరి పోలీస్ స్టేషన్ కు చేరుకున్నారు. ఈ సమయంలో 2 వర్గాలు రెచ్చగొట్టుకునే విధంగా మాటల యుద్ధానికి దిగారు. దీంతో ఒకరిపై ఒకరు దాడులు చేసుకునేందుకు ప్రయత్నించారు. పోలీసులు రంగప్రవేశం చేసి ఇరు వర్గాలను అక్కడి నుంచి చెదరగొట్టేశారు. అనంతరం ఇరు వర్గాలకు చెందిన పెద్దలను పోలీస్ స్టేషన్ వద్దకు పిలిచి వారితో మాట్లాడారు. అనంతరం ఇరు వర్గాల్లో ఘర్షణ కారణమైన వారిపై గోపాలపురం పోలీస్ స్టేషన్లో కేసులను నమోదు చేశారు. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో మున్సిపల్ కౌన్సిల్ సమావేశం రసాభాసగా సాగింది. ముందుగా టీడీపీ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ రామదాసు గౌడ్ స్వాతి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం టీడీపీ సూపర్ 6 పథకాలు అమలు చేయడం హర్షణీయమని సీఎం చంద్రబాబుకు అభినందనలు తెలిపారు. దీంతో వైసీపీ కౌన్సిల్ సభ్యుడు శివకుమార్ మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి నవరత్నాలు ప్రజలకు ఒకేసారి అమలు చేశాడని, కూటమి ప్రభుత్వం ఏడాది తర్వాత ఒక్కో హామీ ఇస్తూ ప్రజలను మోసం చేస్తున్నారని ప్రసంగించడంతో టీడీపీ కౌన్సిల్ సభ్యులు వైసీపీ సభ్యుడు మైక్ లాక్కుని వాగ్వివాదానికి దిగారు. దీంతో సభలో గందరగోళం నెలకొంది. ఏలూరు జిల్లా భీమడోలు మండలం పూలపానిపల్లి ఫ్లైఓవర్ వద్ద పోలీసులు నిర్వహించిన వాహన తనిఖీల్లో 4 యువకులు గంజాయి తరలిస్తూ పట్టుబడ్డారు. ఈ నేపథ్యంలో భీమడోలు సర్కిల్ కార్యాలయంలో సీఐ యూజే విల్సన్ ఈ కేసు వివరాలు వెల్లడించారు. ఏలూరు జిల్లాకు చెందిన 4 యువకులు ద్వారకా తిరుమల వైపు నుంచి గంజాయి తరలిస్తూ ఉండగా పొలసానిపల్లి ఫ్లైఓవర్ వద్ద అదుపులోకి తీసుకుని వారి నుంచి 2 కేజీల 13 గ్రాముల గంజాయి, 2 బైకులు, సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. తల్లిదండ్రులు తమ పిల్లలు కదలికలను ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉండాలని, గంజాయికి అలవాటు పడితే జీవితం మసకబారుతుందని ఆయన చెప్పారు. గంజాయిని విక్రయిస్తూ సేవిస్తున్న 15 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. డీఎస్పీ జనార్దన్ రావు ఈ కేసుకు సంబంధించిన వివరాలు వెల్లడించారు. తెనాలి 3 టౌన్ పరిధిలోని సుల్తానాబాద్ శివార్లోని ఖాళీ ప్రదేశంలో గంజాయి సేవించడంతో పాటు చిన్న పొట్లాలుగా చేసి విక్రయాలకు సిద్ధంగా ఉంచారని, ఈ సమాచారంతో ఆకస్మిక దాడులు నిర్వహించామని 8 మంది పట్టుబడ్డారని డీఎస్పీ తెలిపారు. వీరిలో ఒకరు పరారీ అయ్యారని, ఈ కేసులో ప్రధాన నిందితుడు మృత్యుంజయ్ కుమార్ బీహార్ నుండి గంజాయి తెచ్చి తెనాల్లో యువతకు విక్రయాలు చేస్తున్నట్లు గుర్తించారు. వీరి వద్ద నుంచి 1 కిలో 750 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ చెప్పారు. ఈ సందర్భంగా 3 టౌన్ పోలీస్ స్టేషన్ అధికారులని, సిబ్బందిని, అలాగే కొల్లిపర పోలీస్ స్టేషన్ అధికారులని సిబ్బంది డీఎస్పీ జనార్దన్ రావు అభినందించారు. బీఎస్ఎన్ఎల్ టవర్స్ లక్ష్యంగా చేసుకుని రేడియో ఫ్రీక్వెన్సీ కేబుల్ దొంగతనం చేస్తున్న 2 నిందితులను మునగాల పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరి వద్ద నుండి 2,75,000 రూపాయల నగదు, 40,000 రూపాయల విలువైన 270 మీటర్ల రేడియో ఫ్రీక్వెన్సీ కేబుల్ స్వాధీనం చేసుకుని రిమాండ్ కు తరలించినట్లు సూర్యాపేట జిల్లా ఎస్పీ నరసింహ తెలిపారు. బీఎస్ఎన్ఎల్ టవర్ వద్ద 2 వ్యక్తులు అనుమానాస్పదంగా కారుతో ఉండగా వారిని అదుపులోకి తీసుకుని విచారించడంతో అసలు విషయం బయటపడింది. ఉత్తర భారతాన్ని వర్షాలు ముంచెత్తుతున్నాయి. భారీగా వరద నీరు వచ్చి చేరడంతో పలు రాష్ట్రాల్లో నదులు ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తున్నాయి. భారీ వర్షాలకు ఢిల్లీలో యమునా నది ఉప్పొంగి ప్రవహిస్తోంది. ఉత్తరప్రదేశ్లోని పలు ప్రాంతాల్లో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాలు, వరదల కారణంగా ఉత్తరప్రదేశ్లో జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. రోడ్లు, రహదారులు నదులను తలపిస్తున్నాయి. ఇళ్లలోకి వరద నీరు చేరింది. వాహనాలు వరద నీటిలో కొట్టుకుపోయాయి. పీకల్లోతు వరద నీటిలో ప్రజలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బతుకుతున్నారు. అటు దేశ రాజధాని ముంబైలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. జమ్మూ కశ్మీర్పై వరుణుడు కనికరం చూపించడం లేదు. వరుసగా సంభవిస్తున్న మెరుపు వరదలు భారీ ప్రాణాస్తి నష్టాన్ని మిగులుస్తున్నాయి. కథువా జిల్లాలోని ఘాటీలో సంభవించిన మేఘ విస్ఫోటనం విధ్వంసాన్ని సృష్టించింది. ఈ విపత్తులో 7 ప్రాణాలు కోల్పోయారు. మరికొందరు గాయాలయ్యాయి. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. ఒక్కసారిగా వచ్చి పడిన ఆకస్మిక వరదతో పలు భవనాలు, దుకాణాలు తుడిచిపెట్టుకుపోయాయి. వాహనాలు బురదలో చిక్కుకుపోయాయి. కొండ చర్యలు విరిగిపడి రోడ్లు, రహదారులు పూర్తిగా ధ్వంసమయ్యాయి. ఎన్డీఆర్ఎఫ్ బృందాలు రెస్క్యూ ఆపరేషన్ ముమ్మరం చేశాయి. కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా మహారాష్ట్ర గవర్నర్ చంద్రపురం పోనుస్వామి రాధాకృష్ణన్ పేరు ఖరారైంది. బీజేపీ పార్లమెంటరీ బోర్డు సమావేశంలో ఆయన పేరు ఎంపిక చేశారు. తమిళనాడుకు చెందిన సిపి రాధాకృష్ణన్ ప్రస్తుతం మహారాష్ట్ర గవర్నర్ గా సేవలు అందిస్తున్నారు. అంతకుముందు జార్ఖండ్ గవర్నర్ గా ఉన్న సమయంలో తెలంగాణ గవర్నర్ గాను అదనపు బాధ్యతలు నిర్వర్తించారు. ఆర్ఎస్ఎస్ నేపథ్యం ఉన్న రాధాకృష్ణన్ ఓబీసీ నేత. తమిళనాడులో బలమైన గౌండర్ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి. 2 సార్లు కోయంబత్తూరు నుంచి లోక్సభ ఎంపీగా విధులు నిర్వహించిన రాధాకృష్ణన్ ఏకగ్రీవంగా ఎన్నుకోవాలని విపక్షాలకు నడ్డా పిలుపునిచ్చారు. లోక్సభ, రాజ్యసభ ఎలక్టోరల్ కాలేజీలో ఎన్డీఏకు మెజారిటీ ఉండడంతో రాధాకృష్ణన్ ఎన్నిక దాదాపు ఖాయంగానే కనిపిస్తోంది. వచ్చే ఏడాది తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న ఈ నేపథ్యంలో ఆ రాష్ట్ర రాజకీయాలు అప్పుడే వేడెక్కాయి.
ఏఐఏడీఎంకే బహిష్కృత నాయకురాలు వీకే శశికళ తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ఉద్దేశించి ఆమె తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకే పార్టీని గెలవనివ్వబోమని, స్టాలిన్ కు మరోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం ఇవ్వనని ఆమె శపథం చేశారు. ప్రస్తుతం పరిస్థితి చూస్తుంటే నాకు రాత్రులు నిద్ర కూడా సరిగా పట్టడం లేదన్నారు. స్టాలిన్ మిమ్మల్ని మరోసారి అధికారంలోకి రానివ్వనంటూ ఆమె స్పష్టం చేశారు. సెప్టెంబర్ 9 నుంచి ప్రారంభమయ్యే ఆసియా కప్ బరిలో భారత్ జట్టులో ఎవరు ఉంటారు అనే దానిపై ఉత్కంఠ నెలకొంది. ప్రస్తుతం బీసీసీఐ సెలక్షన్ కమిటీ ఇదే పనిలో ఉంది. మంగళవారం నాడు జట్టు ప్రకటన ఉంటుందనేది క్రికెట్ వర్గాలు చెబుతున్నాయి. ఆసియా కప్ కు భారత్ జట్టు ఎంపిక సెలెక్టర్లు కత్తిమీద సాముగా మారింది. రెగ్యులర్ టీ20 ఆటగాళ్లతో పాటు యువ స్టార్లు శుభ్మన్ గిల్, యశస్వి జైస్వాల్, శ్రేయాస్ అయ్యర్, మహమ్మద్ సిరాజ్ తో పాటు సీనియర్ పేసర్ బుమ్రా కూడా టోర్నీకి అందుబాటులో ఉండనున్నారు. వీళ్లంతా ఈ ఏడాది ఫిబ్రవరిలో జరిగిన ఇంగ్లాండ్ తో జరిగిన టీ20 సిరీస్ లో ఆడలేదు. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో వీరిలో ఎవరిని పక్కన పెట్టే పరిస్థితి లేకపోవడంతో సమతూకమైన జట్టును ఎంపిక చేయడం సెలెక్టర్లకు కఠిన సవాల్.